అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 25th జూలై ఫ్రైడే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రెండ్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. నికాయ్ 0.5% మేర భారీ లాభాలు, వరుస లాభాల తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో నికాయ్లో. హాంకాంగ్ అండ్ షాంఘై కూడా కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో అయితే ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 0.2% మేర లాభాలతో, S&P 500 0.07% మేర లాభాలతో ఫ్లాట్గా క్లోజ్ అవగా, డౌ జోన్స్ ఒక 0.5% మేర నష్టాలతో ముగిసింది. గోల్డ్ $3,371 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా $3,400 దిగువన కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో. అలాగే బ్రెంట్ కూడా $670 దగ్గర ట్రేడ్ అవుతుంది. పెద్దగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనకి నెగిటివ్ న్యూస్ అయితే ఏమంతగా లేవు. మనకి మేజర్గా పాజిటివ్ న్యూస్ ఏంటంటే యూకేతో కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ మూవ్. మార్కెట్స్కి కొన్ని రంగాలకి అద్భుతమైన గ్రోత్ ప్రాస్పెక్ట్స్ని తీసుకురాబోతోంది. ఒకసారి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ డేటా చూస్తే వాళ్ళు నెట్ సెల్లర్స్గానే ఉన్న వరుసగా 4వ సెషన్లో కూడా దాదాపు 2,300 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా 14వ సెషన్లో కూడా బయర్స్గా ఉన్నారు. 2,692 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు బై చేయడం చూస్తున్నాం. సో ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఆధార్ హౌసింగ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, చెన్నై పెట్రోలియం, ఇంటలెక్ట్ డిజైన్ అరీనా, జేకే బ్యాంక్, ఓరియంట్ సిమెంట్, పూనావాలా ఫిన్కార్ప్, శారదా క్రాప్కెమ్, శోభ, వర్ధమాన్ స్పెషాలిటీ, టాటా కెమికల్స్ లాంటి ప్రముఖ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిల్లో జాబితాలో ఉన్నాయి. ఇక రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో బజాజ్ ఫినాన్స్ నెట్ ప్రాఫిట్ 22% మేర పెరిగింది. GNPS అండ్ నెట్ NPS కూడా కొద్దిగా పెరగటం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. SBI లైఫ్ నెట్ ప్రీమియం దాదాపు 13.7% మేర పెరిగింది. REC నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ దాదాపుగా ఇయర్ ఆన్ ఇయర్ పోలిస్తే 17% మేర పెరగా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పోలిస్తే 11% మేర క్షీణించింది. కేఫిన్ టెక్నాలజీస్ రెవెన్యూ 16% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 14% మేర జంప్ చూసాం. టాల్లా రెవెన్యూ 1.6% మేర మాత్రమే పెరగగా, నెట్ ప్రాఫిట్ 1% మాత్రమే పరిమితమైంది. ఫినిక్స్ మిల్స్ రెవెన్యూ 5.5% మేర పెరగగా, ప్రాఫిట్స్ 3.5% మేర పెరిగాయి. ఇక అనంతరాజ్, మోస్ట్ ఆఫ్ ది రీటైల్ ఇన్వెస్టర్స్ డార్లింగ్గా ఉన్న అనంతరాజ్ రెవెన్యూ 26% మేర పెరగగా, నెట్ ప్రాఫిట్ దాదాపు 40% మేర పెరిగింది. ఈవెన్ మార్జిన్స్ ఫ్రంట్స్లో కూడా 22 నుంచి 25% పైగా మార్జిన్స్ని వీళ్ళు పెంచుకోవడం చూస్తున్నాం. IEXకి నేను గట్టి షాక్ తగిలింది. ఆ వార్తలు పక్కన పెడితే రెవెన్యూ 15% మేర పెరిగింది, ప్రాఫిట్స్ 25% మేర జంప్ అయితే చూస్తున్నాం. ఇక సైంట్ రెవెన్యూ 10% మేర క్షీణించింది, ప్రాఫిట్స్లో కూడా 10% మేర క్షీణత నమోదైంది. సంభవ్ స్టీల్స్ రెవెన్యూ 13% మేర పెరగగా, ప్రాఫిట్స్ ఏకంగా 102% మేర పెరిగాయి. అలాగే ఎబిటా మార్జిన్ కూడా దాదాపు 9.6 నుంచి 13% ఎబిటా మార్జిన్స్ కూడా పెరగటం సంభవ్ స్టీల్ ట్యూబ్స్లో ఒక మేజర్ అప్డేట్గా మనం చూడవచ్చు. స్టాక్స్ పరంగా రైల్టెల్ కార్పొరేషన్కి ద కంపెనీ సెక్యూర్డ్ డొమెస్టిక్ వర్క్ ఆర్డర్ 10 కోట్ల రూపాయల గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా నుంచి వీళ్ళు ఆర్డర్స్ గెలుచుకున్నారు. అలాగే ద ఆర్డర్ ఈస్ ఫర్ ఇంప్లిమెంటింగ్ కాంప్రహెన్సివ్ IT సొల్యూషన్స్. ఫర్దర్ ఇట్ రిసీవ్డ్ అన్ ఆర్డర్ వర్త్ 40 crores ఫ్రమ్ సెంట్రల్ కూల్ ఫీల్డ్స్. అంటే లెక్క దాదాపు 50 కోట్ల రూపాయలు 2 ఆర్డర్స్ రైల్టెల్ గెలుచుకుంది. ఏరోఫెక్స్లో ద కంపెనీ అక్వైర్డ్ అన్ అడిషనల్ 13% స్టేక్ ఇన్ MR ఆర్గనైజేషన్స్. 17 కోట్ల రూపాయలకి MR ఆర్గనైజేషన్స్లో 13% మేర అదనపు వాటాని ఏరోఫ్లెక్స్ తీసుకుంది. అలాగే రీసెంట్గా వీళ్ళు సమీకరించిన నిధుల్లో తిరుమలై కెమికల్స్, ద కంపెనీ క్లారిఫైడ్ దట్ 110 crores అలొకేటెడ్ ఫర్ జనరల్ కార్పొరేట్ పర్పసెస్. అంటే 450 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా, ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా సమీకరించిన డబ్బులు 110 కోట్ల రూపాయలు జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం వాటికి కేటాయించాం. అయితే ఆ డబ్బును సబ్సిడరీస్, జాయింట్ వెంచర్స్ కోసం ఏర్పాటు చేయట్లేదని చెప్పి కంపెనీ క్లారిటీ అయితే ఇచ్చింది. బజాజ్ కన్స్యూమర్ ద బోర్డ్ అప్రూవ్డ్ బైబ్యాక్ ఆఫ్ 64.3 lakh ఈక్విటీ షేర్స్. అంటే ఇప్పుడున్న ఈక్విటీతో పోలిస్తే దాదాపు 4.69% మేర వాటాల్ని $290 ఒక్కొక్క షేర్ చొప్పున వీళ్ళ వెనక్కి తిరిగి తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు. టెండర్ ఆఫర్ ద్వారా. అంటే దాదాపు 186 కోట్ల రూపాయలు విలువైన అంశం ఇది. అలాగే ప్రమోటర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయట్లేదు అనేది కూడా కంపెనీ చెప్తున్నమాట. సో ఒక మేజర్ అప్డేట్ ఇది బజాజ్ కన్స్యూమర్కి సంబంధించి. IEXలో ఒక షాకింగ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే నేను స్టాక్లో 25-30% దాకా క్రాక్ అయితే చూసాం. ఎందుకంటే ఈ మార్కెట్ డీకప్లింగ్ చేయాలి అన్నది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆలోచనగా చేసింది రాబోయే రోజులు. ఎందుకంటే ఇంతకాలం ఉన్న మోనోపోల్ ఏదైతే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ తీసుకుంటుందో అది పూర్తి స్థాయిలో కోల్పోబోతోంది. ఈ దెబ్బకి మిగిలిన 2 కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంతకాలం అనుభవించిన మోనోపోలీ ఉండదు. కాబట్టి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ స్టాక్లో ఒక 30% దాకా వీక్నెస్ అయితే చూసాము. థామస్ కుక్
ఇండియాలో ఫస్ట్ ఫారెక్స్ కార్డ్ని వీళ్ళు లాంచ్ చేశారు, కాంటాక్ట్లెస్ బార్డర్ పేమెంట్స్ని గూగుల్ పే అండ్ వీసాతో కలిపి. సాటర్న్ క్రెడిట్ కేర్ దాదాపుగా 4,000 నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని జారీ చేయబోతోంది. ఒక్కొక్క ₹1,00,000 ఈచ్ ఫేస్ వాల్యూ ఉన్నది. దాదాపు ₹40 కోట్ల వరకు సమీకరించబోతోంది సాటర్న్ క్రెడిట్ కేర్. ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ కంపెనీ రిసీవ్డ్ 2 లెటర్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివేజ్ బోర్డ్, ₹80 కోట్లది. అలాగే ఫర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇన్ బేదారాయణపుర, అలాగే 141 crores ఫర్ సిమిలర్ ప్లాంట్ ఇన్ మహదేవపుర. ఓవరాల్గా ₹221 కోట్ల సంబంధించిన ఆర్డర్స్ని ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ గెలుచుకుంది. ఈ స్టాక్స్ పరంగా ఇంకా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. జిఆర్ ఇన్ఫ్రాకి L1గా నిలిచింది. ఒక ఈపీసీ ప్రాజెక్ట్కి దాదాపు ₹290 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఇది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా యూకే స్టార్ట్ ఏ న్యూ చాప్టర్ విత్ FTA. ఒక FTAలో ఇంతవరకు ఒక మేజర్ మూవ్. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ మనకి మంచి చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివిధ దేశాలన్నీ కూడా ఏకీకృతం అవుతూ ఒక ఎమర్జింగ్ ఎకానమీస్తో, ఇండియా లాంటి ఎకానమీస్తో ట్రేడ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ అవుతాయని ముందే ఆలోచించుకొని వాళ్ళతో ట్రేడ్ ఒప్పందాలని మనం బాగా కుదుర్చుకుంటున్నాము. ఇండియా ఎలా గెయిన్ అయిపోతుందంటే నిల్ డ్యూటీ అండ్ 99% ఆఫ్ ఇండియా గూడ్స్, ఇండియా నుంచి వెళ్ళే దాని మీద 99% మీద ఎలాంటి గూడ్స్ లేకుండా సింగిల్ విండో క్లియరెన్స్ని తీసుకొచ్చే విధంగా కూడా మనకి యూకేతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అలాగే ఇండియా టు కట్ లెవీస్ ఆన్ అరౌండ్ 90% ఆఫ్ యూకే గూడ్స్. యూకే గూడ్స్లో దాదాపుగా 90% మేర యూకే గూడ్స్ మీద ఎలాంటి లెవీస్ లేకుండా కూడా మన ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవడం చూస్తున్నాము. మేజర్గా స్కాచ్ కానీ అలాగే విస్కీ కానీ ఇలాంటివి బాగా, స్కాచ్ విస్కీ ఒకటి ప్రైజెస్ బాగా తగ్గబోతున్నాయి ఇండియాలో కూడా. గతంలో 150% ఉన్నది 75% దాని మీద టారిఫ్స్ తగ్గించారు. రాబోయే 10 ఏళ్ల కాలంలో ఈ 75 నుంచి కూడా 40% తగ్గించాలి అనేది కూడా మన ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అంటే కోటా సిస్టమ్ ఆటోమొబైల్ లెవీస్ విల్ కమ్ డౌన్ టు 10% ఫ్రమ్ 100%. 100% నుంచి 10%కి తగ్గబోతున్నాయి. అయితే చిన్న కార్స్ కాకుండా పెద్ద కార్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. మెరీన్, మేజర్గా సాకర్ బాల్స్, క్రికెట్ గేర్, నాన్ ఎలక్ట్రిక్ టాయ్స్ ఈ మార్కెట్ గెయిన్ కాబోతున్నాయి. కేరళకు, గోవాకు చెందిన ఫెనీ, అలాగే నాసిక్ చెందిన వైన్స్ కూడా, కేరళ టాడీ కూడా బెనిఫిట్ కాబోతుంది రాబోయే రోజుల్లో. వీటితో పాటు కొల్హాపురి చెప్పల్స్, అలాగే కాంచీపురం శారీస్, అల్ మఖానా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బెనిఫిట్ పొందబోతున్నాయి ఈ ఒప్పందం కుదరడం ద్వారా. మ్యాగ్నెట్ మేహం అంటే ఈ మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కొరత వల్ల ఈవీ అవుట్పుట్ ఆగస్టులో గట్టిగా ఉంటుందనేది బజాజ్ ఆటో చీఫ్ చెప్తున్న మాట అది. సో ఇదొక మేజర్ అప్డేట్. అలాగే డ్యూటీ కట్ ఓన్ డైల్యూట్ స్కాచ్ ప్రైజెస్, ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ యూకే మేడ్ విస్కీ అండ్ జిన్ ఫార్మ్ ఓన్లీ 10 to 15% ఆఫ్ టోటల్ షేర్ ప్రైస్ అని చెప్తున్నప్పటికీ కూడా రాబోయే కొద్ది కాలానికి, అంటే ఇమీడియట్గా ఇంపాక్ట్ రాకపోయినా కూడా రాబోయే కొద్ది కాలంలో స్కాచ్ ప్రైజెస్ అయితే తగ్గుతాయి. ఇవి ధరలు తగ్గబోయే వస్తువులు. అలాగే ఇప్పుడంటే డ్యూటీ తగ్గబోయే వస్తువులు అవి. షీల్డ్ ఫర్ మాస్ మార్కెట్, డ్రైవ్ ఇన్ ఫర్ లగ్జరీ కార్స్ మీద మాత్రమే ఈ డ్యూటీస్ తగ్గింపు అనేది ఉండబోతుంది. హైదరాబాద్ చెందిన డెక్కన్ సిమెంట్స్ని కొనుగోలు చేయడానికి చెట్టినాడ్ సిమెంట్స్, అలాగే జేకే లక్ష్మీ సిమెంట్స్ రేస్లో ఉన్నాయి. ఎంటర్ప్రైజ్ వాల్యూ దాదాపు ₹3,110 కోట్ల నిర్ణయించారు. స్టాక్ గత కొద్ది కాలం నుంచి చాలా స్ట్రాంగ్గా అయితే పెరిగింది. మేజర్ అప్డేట్ ఇది డెక్కన్ సిమెంట్స్కి. అలాగే కెనరా బ్యాంక్ ఫీ బూస్ట్ 22% మేర లాభాలు పెరిగాయి. ఇండియన్ బ్యాంక్ ప్రాఫిట్స్ దాదాపు 24% మేర పెరిగింది. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రాఫిట్ దాదాపు 7% మేర పెరగడం చూస్తున్నాం. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 66% మేర క్షీణించింది. కరూర్ వైశ్య బ్యాంక్ 5 షేర్లకు 1 షేర్లు బోనస్ ఇవ్వబోతుంది. అదొక మేజర్ అప్డేట్. మోతిలాల్ ఓస్వాల్ ప్రాఫిట్స్ దాదాపు 30% మేర పెరిగాయి. రియాక్షన్ టు టారిఫ్ థ్రెట్స్ మే వర్క్ వెల్ ఫర్ కెమికల్ కంపెనీస్, పిఐ ఇండస్ట్రీస్, దీపక్ నైట్రేట్, నవీన్ ఫ్లోరిన్, వినతి, క్లీన్ సైన్స్ టెక్స్కి ఈ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కంపెనీస్, అంటే నవీన్ ఫ్లోరిన్ కానీ వినతి కానీ క్లీన్ సైన్స్ లాంటివి కొద్దిగా బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. రా మెటీరియల్ ధరలు తగ్గటము, రూపీ డిప్రిసియేట్ అవ్వడం పరోక్షంగా ఈ కంపెనీస్కి కలిసి వచ్చే అంశంగా ఉంది. Q1 క్వార్టర్లో ఈ కంపెనీస్ మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తాయని చెప్పి. జియో మాదిరి ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రెసివ్ ప్రైజింగ్ ఉండకపోవచ్చు, ప్రాఫిటబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది జియో బ్లాక్ రాక్ చెప్తున్నమాట. ఎందుకంటే ఈ ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ని, వాల్యుయేటెడ్ ప్రోడక్ట్స్ని మరింతగా తీసుకొచ్చి ఒక ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో కూడా ఒక షేకింగ్ లాంటిది తీసుకురావాలనేది జియో బ్లాక్ రాక్ ఆలోచనగా ఉంటే, అయితే ప్రాఫిటబిలిటీ కూడా అదే స్థాయిలో ఇంపార్టెంట్గా చూస్తామని చెప్పి యాజమాన్యం అయితే చెప్తోంది. గోల్డ్మ్యాన్ సాక్స్
ట్రెండ్ మీద న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది. బై నుంచి 4% మేర స్టాక్ పతనమైంది. 21% మేర డౌన్ సైడ్ రిస్క్ ఇంకా ఉండవచ్చు అని చెప్పి డౌన్ సైడ్ ప్రైస్ టార్గెట్ని 5,500కి ఇవ్వడం అయితే చూస్తున్నాము. అందులో ఇచ్చిన ప్రైస్ టార్గెట్ 21% మేర కోత విధించింది. ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 7% మాత్రమే అధికంగా 5,500 దాకా టార్గెట్ ప్రైస్ ఇవ్వడం మనం చూసాం గోల్డ్మెన్ సాక్స్ ట్రెండ్ స్టాక్ సంబంధించి. సర్చెస్ అనిల్ అంబానీస్ కంపెనీ లొకేషన్స్ దాదాపు 24,000 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారంలో ఆయన కంపెనీల మీద సోదాలు చేయడం అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా యూకే డిస్మాంటిల్ ట్రేడ్ వాల్స్, నో రిలీఫ్ ఫర్ ఈవీ ఫర్మ్స్ యాజ్ గవర్నమెంట్ టేక్స్ హార్డ్ లైన్ ఆన్ లోకలైజేషన్. సో ఇది ఫస్ట్ పేజ్ అంశాలు. అలాగే ఎటర్నల్ ఆల్ టైమ్ హిట్ చేసింది, 50% మీరు ఇయర్లో పెరగడం చూసాం. ఒలెక్ట్రా టాప్ గెయినర్గా నిలిచింది, 15% మేర స్టాక్లో జంప్. ఫోర్స్ మోటార్స్ కూడా 12% మేర పెరిగింది. డెలివరీ వరుస లాభాలకు బ్రేక్ పడింది, నిన్న కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్. బెర్న్స్టీన్ బెట్స్ బిగ్ ఆన్ ఇండియన్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము. నువామాకి 9,790, 361 వెల్త్ 1410, ఆనంద్ రాటికి 2,580 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తుంది బెర్న్స్టీన్. అంటే ఇక్కడి నుంచి కూడా అప్సైడ్ పొటెన్షియల్ వీటిలో బాగా ఉంది అనేది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.